అందరికీ కొమోటో డ్రాగన్ తెలిసే ఉంటుంది. మనం ఈరోజు ఈ కొమోటో డ్రాగన్ చేసిన ఒక కళాఖండాన్ని చూసి ఆ కళాఖండంలో ఉన్న తప్పుల నుండి అతన్ని నేర్పియబోతున్నాం. సో ఎంజాయ్ ద వీడియో. టాపిక్ మీద వీడియో చేయకూడదు అని చెప్పి అనుకున్నాను. ఆల్రెడీ ఇంకొన్ని టాపిక్స్ ఉన్నాయి నాకు. అయినా కానీ పక్కన పెట్టి ఈ టాపిక్ మీద చేయాల్సిన సిచ్యువేషన్ అయితే ఇవాళైతే క్రియేట్ చేశారు. వడలిరా అసలు నేను చేయమని ఎటువంటి రీజన్ ఏంటి అనేటటువంటిది ఈ రోజు ఈ వీడియోలో డీటెయిల్గా మాట్లాడుతూ నాకు కూడా బ్లడ్ అయితే బాయిల్ అయిందనమాట. బ్లడ్ బాయిల్ అదెందుకురా? నువ్వు స్టవ్ మీద కూర్చున్నావా? అయితే మన బ్లడ్ బాయిల్ అయింది. అసలు సార్ మాకు గన్ ఇవ్వండి, మేము పోయి వేసేస్తాం. ఇటు గన్ని ఇటు పోయి చంపేస్తాడు. నేను పెద్ద ట్రైనింగ్ ఉంది ఇక. అయినా గన్ ఎందుకులే, నీ వీడియోలు చూపిస్తే అయిపోద్ది ఇక. వాళ్ళే వస్తారు, రక్తం కక్కుని మరి వస్తారు వాళ్ళే. సో అబ్రార్ అహ్మద్ వీడు చూసుకున్నట్లయితే పాకిస్తాన్ ప్లేయర్. నాకైతే ఈయన గురించి పెద్దగా తెలియని కూడా తెలీదు. తెలియదురా నీకు, ఏం తెలియదు. నువ్వేదో వ్యూస్ కోసం ట్రెండింగ్ టాపిక్ మీద వీడియో చేద్దాం అనుకున్నావా? అయిపోయా. నువ్వు క్రికెట్ చూస్తేనే కదా నీకు తెలియదు. నీకు దాన్ని సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే కొనుక్కోవడం జరిగింది అనమాట. అక్షరాల 2 కోట్లు పెట్టి అయితే కొనుక్కోవడం జరిగింది. ఏంది సన్ రైజర్స్ హైదరాబాద్ కొనుక్కుంది? నువ్వు అంటే అసలు ఏంది సన్ రైజర్స్ హైదరాబాద్ ఎట్లా కొనుక్కుంటుంది అయ్యా? ఇది ఐపీఎల్ ఫ్రాంచైజ్, అది ఇంగ్లాండ్ ఫ్రాంచైజ్. దానికి అసలు ఏం సంబంధం? దాన్ని కొనుక్కుంది ఎస్ఆర్హెచ్ లీడ్స్. ఆడు ఐపీఎల్లో ఆడాడు. దీనికి ఆ టీంకి ఏ సంబంధం లేదు. అప్పుడు ఎప్పుడో ఆడేవాళ్ళు జమానాలో 2019 అవతల అయితే ఆడేవాళ్ళు. అప్పుడు అసలు ఏం మాట్లాడుతున్నావురా? 2019 కన్నా ముందు ఐపీఎల్లో పాకిస్తాన్ ప్లేయరా? ఓ యాడ్ నుండి వచ్చిండాడో నీ అక్క నేను ఇప్పుడు 2019 వరకు అంటే చాలామంది ఒక యూనిటీగా వచ్చే ఏ ఒక్క టీం కూడా పాకిస్తాన్ ప్లేయర్ని కొనుక్కునేటటువంటి ధైర్యం చేయలేదు. కొంటలేరా? ఇట్లా కొంటారా? బ్యాన్ చేస్తే ఎట్లా కొంటారు? ధైర్యం చేయలేదట. బ్యాన్ చేసారు కాబట్టి ఎవరు కొనలేదు. అంటే అచ్చునా కొనకపోయే వాళ్ళు, అదే వేరే విషయం. వస్తాయి మన ఇండియా నుండి కూడా కొన్ని టీమ్స్ అయితే వెళ్తున్నాయి. అదేవిధంగా సన్ రైజర్స్ లీడ్ అనేటటువంటి ఒక ఫ్రాంచైజ్ అక్కడ ఆడిస్తారనమాట. ప్రతి ఇయర్ ఆడిస్తూనే ఉంటారు. అండ్ ఎస్ఆర్హెచ్ ఇంగ్లాండ్ లీగ్లా ద 100 ఆ లీగ్ పేరు. అక్కడ ఎస్ఆర్హెచ్ ఆడేది ఇదే ఫస్ట్ టైం. ఎస్ఆర్హెచ్ కాదైనా ఎస్ఆర్హెచ్ లీడ్స్ జస్ట్ అంటే వాళ్ళ ఫ్రాంచైజ్. అది నీకు ఇంతమంది అందులో ఎందుకురా? నువ్వు బొక్క ఎందుకురా నీకు ఈ వీడియోలు? సో సన్ రైజర్స్ హైదరాబాద్ ఇప్పటికైనా అయిపోయింది, ఏమీ లేదు. 2 కోట్లకే కదా కొనుక్కుంది. 2 కోట్లు పోతే పోయినాయి. మళ్ళీ ఎస్ఆర్హెచ్ అంటూ అసలు ఇండియాలో ఉన్న ఎస్ఆర్హెచ్కి అక్కడెక్కడో ఇంగ్లాండ్లో ఉన్న లీడ్స్ టీంకి ఏం సంబంధం? అసలు సంబంధమే లేదు. నీకు ఏం తెలియదు కానీ నువ్వు వచ్చి దానికి దీనికి లింక్ పెడుతున్నావు. అయిపోయి ఎందుకు? నీకేమో వ్యూస్ కావాలా? ఐపీఎల్లో మేము ఆడనియట్లేదు కదా, ఆడుతారు మీరు. ఇవాళ మీరు సన్ రైజర్స్ లీడ్ కోసం మీ ఫ్రాంచైజ్ తరపున వాడికి 2 కోట్లు పెట్టి కొనుక్కున్నారంటే రేపటి రోజున ఐపీఎల్ కూడా ఆడిస్తారు మీరు. ఏంది ఐపీఎల్ ఆడిస్తారా? ఎట్లా ఆడిస్తారు బ్యాన్ ఉంటే? 28th చూసుకున్నట్లయితే ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ ఉంది. విరాట్ కోహ్లీకి కానీ తిక్క రేగింది అనుకో నా కొడకల్లారా. మీరు కాదురా బాబు 300 కొట్టిన 287 కొట్టిన చెప్పి మురిసిపోతున్నారు కదా. మిమ్మల్ని పిచ్చి కుక్కను కొట్టినాడు కొడతాడు. ఏంది 300 287? అసలు మా టీంకి ఆ టీం రికార్డ్స్కి ఎటువంటి సంబంధం లేనే లేదు. ఒకవేళ రికార్డ్స్ గురించి మాట్లాడితే అవును కొట్టినాం 287. మీ హోమ్ గ్రౌండ్లోనే మీ టీంకి అగెనెస్ట్గానే కొట్టినాం 287. గుర్తుందనుకుంటా డేట్ కూడా. సో ఆ ప్లేయర్ ఆడట్లేదుగా, అయినా కానీ మీరు కొనుక్కున్నారు కదా, మీ పార్ట్నర్షిప్ ఉంది కదా, మీ డబ్బులు కొన్ని వాళ్ళ దగ్గరికి వెళ్ళినాయి కదా, ఆ డబ్బులు ఆ టెర్రరిస్టులకు అందుతుంది కదా, ఆ టెర్రరిస్టులు వచ్చి ఇండియా మీద అటాక్ చేస్తారు కదా, ఇది బేసిక్ కామన్ సెన్స్ కదా అనేటటువంటిది. ఇది పార్ట్నర్షిప్, టెర్రరిజంకి డబ్బులు వెళ్తాయి. ఓకే, మీరు కూడా ఎప్పుడు ఒకసారి ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ చూసే ఉంటారు. ఆ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ వల్ల జనరేట్ అయ్యే రెవెన్యూ 2 టీమ్స్కి ఈక్వల్గా ఇస్తారు. ఆ తర్వాత ఆ మనీ కూడా టెర్రరిజంకి ఫండింగ్ ఇచ్చినట్టేగా. ఈ లాజిక్ నువ్వెట్లా మిస్ అయినవరా? రోజున హైదరాబాద్లో మీ మ్యాచ్ జరిగింది కదా, అప్పుడు మేము బత్తాయిలు తీసుకొని ఇస్తామని చెప్పి, నారింజలు తీసుకు ఇస్తామని చెప్పి మరి గుర్తుంచుకోండి. ఏంది బత్తాయిలు ఇస్తుంటావా? నీకున్నాయా బత్తాయిలు ఏమన్నా? నువ్వు ఆడ బత్తాయిలు ఇస్తారు, హైదరాబాద్ పోలీస్ నేను ఇస్తుంది బరాబర్. అసలు బత్తాయిలు ఇస్తుడు ఏంద్రా? యూట్యూబ్లో ఇట్లాంటి వల్గరిటీని ఎందుకు ప్రమోట్ చేస్తున్నావు అసలు నువ్వు? ఫైనల్గా ఏం చెప్తా అంటే, దిస్ ఫ్రాంచైజ్ హ్యాస్ మేక్ ఏ మిస్టేక్. బట్ ఆ ప్లేయర్స్కి ఆ టీంకి ఎటువంటి సంబంధం లేదు. దీనికి అక్కడ ఉన్న ఓనర్స్కి మరియు ఆ కోచెస్కి మాత్రమే సంబంధం ఉంది. మీరు దానికి స్టేడియంలో బత్తాయిలు ఇస్తాం అవి ఇస్తాం అంటే హైదరాబాద్ పేరు ఖరాబ్ అవుతుంది. ఇట్స్ ఏ ప్రైడ్ ఆఫ్ తెలంగాణ. హైదరాబాద్ ఇజ్జత్ తీయకు. రీసెంట్ ఎరుపుకు మాటలు నిండిపోయి ఎరుపుకేశాలు స్టేడియంలో ఇస్తామంటే
మీరు గుర్తుపెట్టుకోండి, హైదరాబాద్లో ఎంతోమంది ఇండియన్ ప్లేయర్స్ కూడా ఆడతారు. అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి, జేడీ, హర్షల్ పటేల్, వాళ్ళందరికీ కూడా మీరు డిస్రెస్పెక్ట్ చేసినట్టే. హైదరాబాద్లో ఆడే ప్రతి ప్లేయర్ ఓన్ ప్లేయర్. మనం ఆ ప్లేయర్స్ని ఓన్ చేసుకుంటాం. సో ఇలాంటి ఎరిపుకు మాటలు కొంచెం పోయి ఆ బత్తాయిలు ఇస్తామంటే ఖాళీ పిల్లి ఇజ్జత్ ఖరాబ్ అవుతుంది హైదరాబాద్ది.